నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో, చాలామంది పేషెంట్‌లకి ఒక ఓపీస్‌లో కనిపించే బట్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్‌లో డాక్టర్ల దగ్గరకొచ్చే వాళ్ళలో అట్‌లీస్ట్ నా వరకు నాకు చూసుకుంటే 50, 60% మందికి వీక్‌నెస్ అనేటటువంటి కంప్లెయింట్ చెప్తూ ఉంటారు. సో, ఎప్పుడు నాకు పొద్దున్న లేచి వాళ్ళకి టిపికల్‌గా ఎలా చెప్తారంటే, పొద్దున్నే లేవంగానే నాకు ఉత్సాహంగా ఉండదండి. సో, ఏదో కొంచెం వీక్‌గా ఉన్నట్టుగా ఏం లేస్తాం అన్నట్టుగా అలా ఉంటుంది నాకు అనేటటువంటిది చాలా చెప్తుంటారు. ఇంక కొంతమంది అయితే రోజంతా వీక్‌గా ఉన్నట్టుగా ఉంటుందండి అని చెప్తూ ఉంటారు. సో, ఈ నిస్సత్తువ అంటుంటారు తెలుగులో చెప్పాలంటే. నిస్సత్తువ ఈ వీక్‌నెస్ అయితే ఆఫ్‌కోర్స్ ఇంగ్లీష్ మాట అనుకోండి. ఫెటీగ్ అనేది కూడా ఇంగ్లీష్ మాట. ఫెటీగ్ అనేటటువంటిది కరెక్ట్ మాట. మెడికల్ టర్మ్. వీక్‌నెస్ అనేటటువంటిది మామూలుగా వాడే నిస్సత్తువ అనేటటువంటిది తెలుగులో మనం చేసి చెప్పొచ్చు. ఎప్పుడు కూడా బలహీనంగా ఉండడం, ఏవి చేయాలో ఉత్సుకత లేకపోవడం అనేటటువంటిది తర్జుమా చేసుకోవచ్చు. దీనికి కారణాలేమిటి అనేటటువంటిది మనం డిస్కస్ చేద్దాం. ఈ వీక్‌నెస్ అని కంప్లెయింట్ చేసే వాళ్ళల్లో 80% మందికి అది మెంటల్ వీక్‌నెస్. శరీరం అంతా బావుంటుంది. శరీరం గురించి చేసే పరీక్షలు అన్నీ కూడా నార్మల్‌గా వస్తాయి. కానీ ఆ వీక్‌నెస్‌కి కారణం ఏంటంటే మెంటల్ వీక్‌నెస్. అంటే మెంటల్‌గా ఎనర్జీ తక్కువున్నది. అంటే ఒక రకమైనటువంటి మానసిక స్థితి డిప్రెషన్ అంటాము. సో, ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత అనుకోవచ్చు నిజానికి. సో, దీనికి ఇంకో 2 వేరే ఫార్మ్స్ ఉన్నాయి. అది త్వరగా చెప్తాను. మొదట మానసికము అని తెలుసుకోవటం అనేది 80% మందిలో ఉంటుంది. ఇంకొక 20% మందిలో మాత్రమే ఇవి సీరియస్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఉంటాయి. అలాంటివేమిటి? కొత్తగా షుగర్ వచ్చిందా? లేకపోతే ఆడవాళ్ళలో చాలా కామన్‌గా చూసేది ఏమిటంటే రక్తహీనత ఉన్నదా? రక్తహీనత చాలా కామన్. మన చిన్న పిల్లకి 2 గ్రాములు చూశాను నేను హిమోగ్లోబిన్. ఇంకొక చిన్న పిల్లవాడికి కూడా 2 గ్రాములు హిమోగ్లోబిన్ చూశాను. అంటే అంత తక్కువ రక్తం ఉండి వాళ్ళు ఎలాగా ఫంక్షన్ చేస్తున్నారని ఆశ్చర్యం వేస్తుంది బేసికల్లీ. సో, షుగరు, రక్తహీనత ఇవి ఇంకో కొంచెం కామన్. కొంచెం ఇంకా నిజంగా జబ్బులు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గుండె బలహీనత కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్ కావచ్చు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ జబ్బు స్టార్ట్ అయిందనుకోండి అలాంటి వాళ్ళకి. సో, ఇవన్నీ కొంత కామన్‌గా లేనటువంటి ప్రాబ్లమ్స్. కామన్‌గా మనం చూసే వాటిల్లో ఎక్కువగా ఉండేటటువంటిది ఏంటంటే మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదా రక్తహీనత ఉండడం, కొత్తగా షుగర్ ఉండడం. షుగర్ అని కూడా చాలా కామన్‌గా బలహీనతతో ప్రెజెంట్ అవుతుంది. వాళ్ళకి తెలీదు షుగర్ ఉందని. ఇప్పుడు బలం లేనట్టుగా ఉంటుంది. మూత్రం ఎక్కువ పోతూ ఉంటుంది వాళ్ళకి. పరీక్ష చేసుకుంటే షుగర్ ఎక్కువ ఉంటుంది. సో, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళ పాత బలంగా ఉన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి తిరిగి వస్తుంది. ఇంకా కొన్ని చాలా రేర్ కాజెస్ ఉన్నాయి. అవి మనం డిస్కస్ చేయకపోయినా పర్వాలేదు. కొన్ని మెదడుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే కొన్ని గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కొన్ని ఎడిసన్స్ డిసీజ్ అని, అడ్రినల్ గ్లాండ్‌కి సంబంధించినటువంటిది అట్లాంటివి ఉండొచ్చు. లేకపోతే ఇంకా చాలా రేర్‌గా ఉంటుందంటే వాళ్ళ తిన్నది ఏదైతే ఉంటుందో పెద్ద ప్రేగుల జబ్బు వల్ల తిన్నది శరీరంలో పోకుండా అది పేగుల ద్వారా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అది. దాన్ని ఐబీడీ అంటారు. ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అంటారు. అది ఒక రేర్ ప్రాబ్లమ్స్. దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ కామన్‌గా ఉన్నటువంటి మనం డిస్కస్ చేస్తే ఇవి. సో, ఈ పరీక్షలను చేసుకోవటం అవసరం. ఎవరైతే కంటిన్యూస్‌గా వీక్‌గా ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళకి రక్తం ఎంతుంది? రక్తహీనత ఉందా? షుగర్ వాళ్ళకి ఎలాగున్నది? వాళ్ళకి తర్వాత గుండె ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నాయా? ఇట్లాంటివి మనం పరీక్ష చేసి చూసుకోకపోతే అది మానసికత అని చెప్పేసి మనం ఓవర్‌లుక్ చేసేటటువంటిది ఉంది. లేదా కామన్‌గా ఎక్కువ మంది డాక్టర్లు ఏదో ఒక బి కాంప్లెక్స్ రాసేద్దాంలే, ఆ బలం తక్కువ ఉందా? సరే ఈ బి కాంప్లెక్స్ ఏసుకో. ఇవన్నీ ఏమిటంటే అసలు ప్రాబ్లమ్‌కి మనం కూలంకషంగా వాళ్ళని ఎగ్జామిన్ చెయ్యకుండా సూపర్ఫిషియల్‌గా ఏదో వచ్చారు కదా! మనం ట్రీట్మెంట్ ఇచ్చాం కదా! అన్నట్టుగా ఉండకూడదు అనేటటువంటి దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, డాక్టర్లు కూడా ఎవరన్నా పేషెంట్ బలం నాకంత బలంగా ఉన్నట్టుగా ఉండట్లేదు అన్నప్పుడు బి కాంప్లెక్స్ ఏసుకో, లేకపోతే నీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కదా! ఇది ఏసుకో అని చెప్పకుండా మిగతా కారణాలు చూడటం వల్ల మనము సీరియస్ ప్రాబ్లమ్స్ మిస్ కాకుండా ఉంటాం. కానీ చెప్పినట్టుగా 80% మందిలో ఇది మానసిక ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. డిప్రెషన్ వల్ల. ఇది కొంతకాలం కొన్ని ఏళ్ళు తరబడి అన్ని డాక్టర్లు తిరిగి ఇంత పెద్ద ఫైల్ తయారు చేసుకుని అన్నీ నార్మల్‌గా ఉంటాయి పరీక్షలు. వీళ్ళు పరీక్షలు చేయడం ఆపరు. ప్రతి 3 పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అన్ని పరీక్షలు నార్మల్‌గా వస్తుంటాయి. ఏవో బి కాంప్లెక్స్ రాస్తుంటాడు డాక్టర్, ఇవి తగ్గదు. ఇట్లాంటి వాళ్ళు ప్రతిరోజు నేను చూస్తాను ఇలాంటి వాళ్ళు. ఇంత ఫైల్ వేసుకొస్తారు, అన్ని రిపోర్ట్స్ నార్మలే. అంటే ఏంటి? శరీరంలో ప్రాబ్లమ్ లేదు. మరి ప్రాబ్లమ్ ఎక్కడున్నది? ప్రాబ్లమ్ లేదు కాదు కదా! పేషెంట్ నాకు బలంగా లేదని చెప్తున్నాడు కదా! సో, ప్రాబ్లమ్ ఉన్నది. శరీరంలో లేదు, మైండ్‌లో ఉన్నది. అది తెలుసుకోవడం అనేది ముఖ్యం.
సో దానికి డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి పూర్తిగా నార్మల్ మనుషులు అవుతారు. వాళ్ళు తిరిగి వాళ్ళ జీవితాన్ని పూర్తి ఉత్సాహంతో, బలంతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకి మనం ఇవ్వాలి. సో మనకు తెలియకపోతే మనం తెలిసిన డాక్టర్ దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గరకు పంపించాలి తప్ప ఏముందిలే అందరికీ ఉండేది అని చెప్పేసి ఒక బి కాంప్లెక్స్ పంపించడం డాక్టర్ల తరఫు నుంచి అది, లేదా పేషెంట్ల తరఫు నుంచి కూడా ఇది న్యాయం చేయబడటం లేదు అనేటటువంటిది నేను చెప్తున్నాను బేసిక్గా. దీన్ని ఎక్కువ సంవత్సరాలు వీళ్ళు తిరిగి ఉండడాన్ని ఏమంటారంటే క్రోనిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అంటారు. ఇది మెడిసిన్లో, సైకియాట్రీలో ఇది డిస్క్రైబ్డ్ ప్రాబ్లం ఇది. సో దాన్ని క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అంటారు. ఫైబ్రోమయాల్జియా అంటారు. ఫైబ్రోమయాల్జియా అంటే ఎప్పుడు ఒళ్ళు నొప్పులే, అన్నీ ఎప్పుడు ఈ నొప్పులు అంటే ఆ నొప్పులే. నేను గుండె డాక్టర్ని కాబట్టి నా దగ్గర ఎడం సైడ్ నొప్పులతో వస్తారు. నాకు ఈ నొప్పి ఉందండి, ఎడం భుజం నొప్పి, ఎడం చేయి నొప్పి, ఎడం కాలు నొప్పి, సో ఆ తర్వాత ఇటుపక్క కూడా నొప్పులు ఉంటున్నాయి. ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ కండరాల నొప్పులు అని ఫైబ్రోమయాల్జియా అంటారు. ఇది కూడా దీనికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాబ్లం. రెండోది క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎప్పుడూ నాకు వీక్గా ఉంటుంది. అది మానసిక స్థితి, శరీరంలో పరీక్షలు అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. వీటికి మందులు ఉన్నాయి, మందులు తీసుకోవచ్చు. ఎస్పెషల్ సైకాట్రిస్ట్ దగ్గర ఇస్తారు మందులు. సో నేను చెప్పిన 80% మంది నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లం ఉన్న పేషెంట్లు వస్తారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళకి మందులు రాయడం అనేది నాకు అలవాటు అయిపోయింది. ఆ ప్రాబ్లమ్స్ని కూడా నేను స్టడీ చేసి ఆ మందుల్ని నేను పేషెంట్లకి రాసి వాళ్ళది సరిగ్గా చేయటం అనేది నా నిత్యకృత్యం. సో క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేటటువంటిది ఉంది, దానికి ట్రీట్మెంట్ అంటూ ఉన్నాయి. కానీ నేను చెప్పినట్టుగా షుగరు, రక్తము, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మనం రోల్అవుట్, ఒక గుండె బలం ఎట్లా ఉన్నది ఇవన్నీ కూడా రోల్అవుట్ చేసుకునేది అవసరం అండి. సో నిస్త్రాణము, నిస్సత్వ, వీక్నెస్ ఎందువల్ల వస్తుంది, దానికి ఏం చేయాలి అనేటటువంటి దాని గురించి వాళ్ళు తెలుసుకున్నాం. సో ఇది మీకు బాగా ఉపయోగపడినటువంటి వీడియో అని నేను నమ్ముతున్నానండి. నమస్కారం.